కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. శ్రద్ధగా ఆలకించండి. లూకా శుభవార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రములు చేయుచుండెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఆ రోజున క్రీస్తు జన్మించిన రోజున యేసయ్య పుట్టిన రోజున లోకరక్షకుడు ఈ లోకానికి తెంచిన రోజున దేవుని యొక్క దూతలు ఒక గొప్ప ఆర్భాటముతోనూ శబ్దముతోనూ సంతోషంగా స్తోత్రాలు స్తుతులు చెల్లించుచు దేవుణ్ణి ఘనపరిచినట్లుగా మనం చదవబడినటువంటి లేఖనములో రాయబడి ఉంది. మరి ఈ రోజున క్రీస్తు జన్మ, యేసయ్య పుట్టుక, లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భమున మనం ఏం చేయుచున్నాం? మనం ఏం చేయుచున్నాం? ప్రపంచ దేశాలలో ఇప్పటికే క్రిస్మస్ యొక్క పండుగ వాతావరణం, వైభవం కనబడుతుంది, కనబరుస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచ దేశాల అన్నిట్లోనూ. వివిధ రకాలుగా క్రిస్మస్ యొక్క ఆవశ్యకతను తెలియచేస్తున్నారు. మంచిదే. క్రిస్మస్ యొక్క ఆవశ్యకతను తెలియచేయుటలో క్యారెల్స్ను చేస్తున్నారు, అంతులేని ఆనందముతో సంతోషముతో. మంచిదే. యేసుక్రీస్తు యొక్క జనన వృత్తాంతమును ఆ రోజున తెలియచేయబడినటువంటి పాత్రలుగా వాడబడినటువంటి వాటిని కూడా జ్ఞాపకం చేస్తూ ప్రదర్శిస్తున్నారు. మంచిదే. దేవదూతలను, గొర్రెల కాపరులను, కన్యమరియ ప్రసవం యొక్క ఆ పరిస్థితి, ఆ స్థలమును, ఆనవాలును, జ్ఞానుల యొక్క జ్ఞానం ఏ విధంగా అనుసరించి ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళింది, స్టార్ ఏ విధముగా ప్రభువు చెంతకు ఆనాడున నడిచింది, నడిపించింది. యోసేపు యొక్క పాత్ర ఏమిటి, మరియ యొక్క పాత్ర ఏమిటి,
పశువుల తొట్టి ఏ విధానికి అది చూపిస్తుంది, ఆనవాలు ఏ విధంగా ఉంటాయి, ఆ వాతావరణం, ఆ పరిస్థితులు, ఆ స్థితిగతులు లేదా చూపిస్తున్నటువంటి అవన్నీ కూడా అట్టహాసంగా, ఆర్భాటంగా, సంతోషంగా, ఆనందంగా జరిగిస్తున్నారు. ఐ యామ్ వెరీ హ్యాపీ. నేను కూడా చాలా సంతోషంగానే ఉన్నా. మంచిదే. అయితే మనసులో చిన్న కొరత, హృదయంలో కాస్త వేదన. ఎందుకు? ఇవన్నీ కూడా చూపిస్తూ, తెలియజేస్తూ, ఉపదేశిస్తూ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉన్నది అని అనిపిస్తుంది. అయితే ఒక నిమిషం ఆలోచన చేసినప్పుడు మనసులో, గుండెల్లో, హృదయంలో చెప్పలేని బాధ, దుఃఖం, వేదన కలుగుతుంది. ఎందుకు? ఎందుకు? చాలామంది క్రైస్తవులు క్రిస్మస్ను గూర్చినటువంటి సదభిప్రాయం, క్రిస్మస్ను గూర్చినటువంటి గౌరవం, క్రిస్మస్ను గూర్చినటువంటి సద్భావం, క్రిస్మస్ను గూర్చినటువంటి సదభిప్రాయం బాగులేనందున, అర్థము కానందున కాస్త బాధ, వేదన కలుగుతుంది. మరి కొంతమంది క్రిస్మస్ను గూర్చి ఎంతోమంది కూడా, కొంతమంది కూడా విముఖత కూడా చూపిస్తున్నారు. ఏది ఏమైనా వాస్తవం చెప్పాలంటే క్రీస్తు యొక్క జన్మదినం ఎవరికి తెలియదు. క్రీస్తు యొక్క పుట్టుక డిసెంబర్ 25వ తారీఖునే అన్నది ఎవరికి తెలియదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కూడా ఎక్కడ వెతికితే దొరకదు. మరి బైబిల్లో లేకపోవడాన్ని బట్టి క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25వ తారీఖున జరుపుకోవటం తప్ప అంటే అసలు తప్పే కాదు. ఏమండి? క్రిస్మస్ పుట్టిన తేదీ ముఖ్యమా, క్రీస్తు ముఖ్యమా? సారీ, క్షమించండి. క్రీస్తు యొక్క పుట్టిన దినం ముఖ్యమా, పుట్టడం ముఖ్యమా? అంతే కదండి. కొన్ని పర్యాలు ఇప్పుడంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ రాసి పెట్టుకుంటారు. పుట్టిన తేదీలు, మరణించిన తేదీలు, పెళ్లి చేసుకున్న తేదీలు, ఇంకా వగేరా వగేరా కొన్ని జ్ఞాపకాలుగా రాసి పెట్టుకుంటారు. అవి మైండ్లో కూడా గుర్తుంచుకుంటారు. కానీ మన పూర్వపు కాలంలో మన తాత ముత్తాతలకు పుట్టినరోజు తెలుసా అండి? మరి పుట్టలేదా వాళ్ళు? వాళ్ళకి తెలియదండి. పుట్టినరోజు వాళ్ళకి తెలియదు. కానీ పుట్టారా లేదా అని నిన్ను అడిగితే, లేదా నన్ను అడిగితే ఏం చెప్తాం మనం? పుట్టిన తేదీ తెలియదు కాబట్టి పుట్టలేదంటామా? పుట్టిన తేదీ తెలిసినా తెలియకపోయినా నాకు తెలియదు కానీ మా తాత మాత్రం పుట్టాడు అంటామా? చెప్పాలి. పుట్టాడంటావుగా, పుట్టలేదంటావా? పుట్టిన తేదీ లేదని. అలానే క్రీస్తు ఏ రోజు పుట్టాడు, ఏ నెల పుట్టాడు, ఏ తారీఖున పుట్టాడు ముఖ్యం కాదు. పుట్టాడా లేదా, వచ్చాడా లేదా,
అన్నది చాలా ప్రాముఖ్యం. దీని గురించి రకరకాలైన వ్యర్థ వాదనలు అనవసరం, అక్కరలేదు, మనకు అనవసరం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అన్నంత మాత్రాన పండుగ చేసుకోవటంలో ఏమైనా ప్రమాదం ఉందా? ఏమైనా పాపమా అంటే అసలు కానే కాదు. సృష్టికర్త అయినటువంటి దేవుడు అనగా భూమి ఆకాశములను సృజించిన యెహోవా, ఈ లోకములో సమస్తాన్ని కలుగజేసిన ఆ పరమ తండ్రి, సర్వమానవాళిని తన స్వహస్తాలతో నిర్మించినటువంటి అన్మారకుడైనటువంటి దేవుడు, తన ప్రజల యొక్క క్షేమం కోసం, ఆశీర్వాదం కోసం, ఆరోగ్యం కోసం, ప్రాముఖ్యంగా తన ప్రజల వారి పాపముల నుండి విడిపించబడుట కోసం పలుమార్లు పలు సేవకులను దర్శించి ఏ విధంగా అయితే తన ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా ప్రవచించాడో, ఎవరు నాన్న? ప్రవచించాడో ఆ ప్రవచనాల నెరవేర్పుగానే ఈ లోకానికి వచ్చాడు అన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తేటగా తెలియచేస్తూ ఉంది. రావటానికి కూడా కన్య అయిన మరియను ఎన్నుకొని తన గర్భము ద్వారా ఈ లోకానికి ఏతించాలని కోరుకున్నాడు. ఇప్పుడు కాదు, జగతి పునాదులు పుట్టక మునుపే మరియా పుట్టక ముందే, ఏషబులకు ప్రదానము చేయబడక ముందే ఆయన సంకల్పించినటువంటి రోజు, ఆ రోజునే ఈ కార్యం జరిగించాలని సృష్టికర్త అయిన దేవుడు కోరుకొని ఆ కోరుకున్న ప్రకారంగానే నెరవేర్పు జరిగించటమే క్రీస్తు పుట్టుక, యేసయ్య రావటం ఈ లోకానికి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దాన్ని మనం క్రిస్మస్ పండుగ అంటే అన్ని అనుసరిస్తున్నా అంటే ఖచ్చితంగా క్రీస్తు అనే వ్యక్తి లేక మనుష్యుడు లేక దేవుడు పుట్టాడు, వచ్చాడు అన్న సత్యం ఎవరు కాదనలేరు, తేదీ తెలియకపోయినా. ప్రియ దేవుని బిడలారా, అయితే ఈ రోజున ఆ క్రిస్మస్ యొక్క సదభిప్రాయము లేక ఆవశ్యకత, దాని యొక్క గౌరవము, క్రిస్మస్ యొక్క విశిష్టత చాలామందికి తెలియదు. క్రిస్మస్ అంటే కొందరు పండుగ అనుకుంటున్నారు, క్రిస్మస్ అంటే మరి కొందరు క్రొత్త గుడ్డలు కట్టుకోవడం అనుకుంటున్నారు, క్రిస్మస్ అంటే మరి కొందరు మంచి పిండి పదార్థాలు చేసుకొని తినడం అనుకుంటున్నారు, క్రిస్మస్ అంటే కొందరు పేదలకు బీదలకు ఏదో పూలు పండ్లు పంచిపెడితే చాలనుకుంటున్నారు, క్రిస్మస్ అంటే కొందరు వస్త్రాలు దానం చేస్తే చాలనుకుంటున్నారు, క్రిస్మస్ అంటే కొందరు ఇంటి మీద స్టార్ పెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు, క్రిస్మస్ అంటే కొందరు ఇంటి ముందున ముగ్గు వేసుకొని హ్యాపీ క్రిస్మస్ అని రాస్తే సరిపోతుందని కొందరు అనుకుంటున్నారు, కొందరు క్రిస్మస్ అంటే తాగి ఎంజాయ్ చేస్తే సరిపోతుందని మరికొందరు అనుకుంటున్నారు. క్రిస్మస్ అంటే మరికొందరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు మన ఇంటికి రావటం, కబుర్లు చెప్పుకోవడం, అవసరమైతే సినిమాలకు వెళ్ళడం, అవసరమైతే షికార్లకు వెళ్ళటం,
అనుకుంటున్నారు. కానీ క్రిస్మస్ అది పండుగ లేదా ఆరాధన లేదా ఇప్పుడు చెప్పినటువన్నీ అని నేను అడిగాను అనుకో మిమ్మల్ని, మీ సమాధానం ఏంటి? మీ సమాధానం ఏంటి? ఏంటన్నా అంత స్ట్రైట్గా అడిగితే ఏం బాగుంటుంది, ఏమని చెప్పమంటారు? పండుగ అంటే పండుగే, క్రిస్మస్ అంటే క్రిస్మసే. మనకు తెలియంది ఏముంది? గుడ్డలు గుట్టించుకోవడం, కడుపు నిండా చేసుకోవడానికి తినడం, తర్వాత కంటి నిండా నిద్రపోవటం. లేదంటే కనుక సంవత్సరం పొన్న ఉన్నటువంటి ఇల్లు ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, రంగులు వేసుకోవడం. నీకు తెలియదు ఏమున్నాను మళ్ళీ మళ్ళీ అవన్నీ అడిగితే మేము ఎప్పుడు చెప్పాలి అంటారా? క్రైస్ట్మస్, క్రిస్మస్. క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. క్రైస్ట్ మాస్ క్రీస్తు ఆరాధన, క్రిస్మస్ యేసయ్యను ఆరాధించటం. నిజమైన క్రిస్మస్ ఏంటయ్యా అంటే క్రీస్తును ఆరాధించుట. మరి మిగిలినవి అవి నువ్వు చేసుకోవటంలో తప్పు లేదు, చేసుకోకపోవడంలో తప్పు లేదు. ఈరోజు ఒకవేళ నాకు ఈ సంవత్సరానికి గుడ్డలు కట్టుకోవడానికి లేవు, కొనుక్కోవడానికి కొత్తవి, పోనీ దేవునికి స్తోత్రం, క్రీస్తును ఆరాధిస్తా. లేదు ఈ సంవత్సరం మంచిగా బిర్యానీ చేసుకోవటం తినడానికి కాస్త డబ్బులు లేవు, ఉన్నది చేసుకొని తిని దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధిస్తా. లేదు ఈ సంవత్సరం ఇంటికి రంగులు వేసుకోవడానికి డబ్బులు లేవు, పోనీ దేవునికి స్తోత్రం, కాస్త శుభ్రం చేసుకొని క్రీస్తును ఆరాధిస్తా. పోనీ ఈ సంవత్సరం డెకరేషన్ చేసుకోవడానికి లేదు ఇంట్లో, ఇంటి బయట పైన స్టార్ పెట్టా, పోనీ లేకపోని క్రీస్తును ఆరాధిస్తా. ఈ సంవత్సరం ఒకవేళ పేదలకు చీరలో గుడలో బట్టలు పంచడానికి లేదు, పోనీ క్రీస్తును ఆరాధిస్తా. మొత్తానికి నిజమైన క్రిస్మస్ క్రీస్తును ఆరాధించటమే. హల్లెలూయా. మరి ఇవన్నీ చేసుకోవడం తప్పని చెప్పను, చేసుకో. కానీ చాలామంది ఈ హట్టహాసంలో, వైభవంలో, ఈ సంతోషంలో, ఈ ఆనందంలో, తాగి తందనాలాడడంలో, కట్టుకొని తిని కడుపు నిండా తినడంలో, తిరగడంలో, వీరి ఎదుట వారికి ఉన్నటువంటి హోదా, వారికి ఉన్నటువంటి స్టేటస్, వారికి ఉన్నటువంటి ఆధిక్యత, వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితులను కనబరుస్తున్నారే కానీ క్రీస్తును ఆరాధించు వారు ఎక్కడా? ఎంతమంది ఉన్నారు? నిజమైన క్రిస్మస్ పండుగ దేవుణ్ణి ఆరాధించు వారు ఎందరో? వీటిని ఆసరా చేసుకొని ఈ క్రిస్మస్ సీజన్లోనే ఎంతమంది క్రీస్తును ఆరాధించలేని వారు ఉన్నారో, దేవుని సన్నిధికి రాలేని వారు ఉన్నారో, దేవుని సన్నిధిలో ప్రార్థనలు కనబడలేని వారు ఎందరున్నారో. అవునా కదా? అందరి కథ ఏమి? ముందు మన చర్చిలోని చూడండి. పండుగ పండుగ పండుగ, క్రిస్మస్ 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 అని వాటికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, వాటిలోనే సమయాన్ని ఇచ్చి, వాటికే మనం ప్రాధాన్యతనిచ్చి వాటినే చేస్తూ పోతే క్రీస్తును ఆరాధించకుండా పండుగకు సార్థకత లేదు, మనకు ప్రయోజనము ఉండదు, మనకు ప్రయోజనం ఉండదు.
మరికొందరు అడుగుతారు, అంటే క్రీస్తును ఆరాధిస్తే మరి ఇవన్నీ చేసుకోకూడదా, సంతోషంగా ఉండకూడదా, అంటే బికారిగా ఉండాలా, దుఃఖముఖాలు వేసుకొని కూర్చోవాలా, ఏడ్చుకుంటూ కూర్చోవాలా? ఎవరు ఏడ్చమన్నారు? ఎవరు దుఃఖించమన్నారు? నిజముగా నీవు దేవుని లోకరక్షకుని అంగీకరించి విశ్వసించి ఆ లోకరక్షకును వెంబడిస్తూ ఉన్నప్పుడు చదువున్న లేఖనములో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన ప్రజలందరికీ భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఎవరన్నారు? స్తోత్రాలు ఎవరు చేస్తున్నారు? దేవదూతలు చేస్తున్నారు. మరి మనం కూడా అలానే సంతోషంగా చేస్తాం. ఎందుకు ఏడుస్తూ కూర్చుంటాం? మనమే అలాగనే ఆనందంగా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెబుతాం. ఎందుకు ఏడుస్తాం? జ్ఞాపకం చేసుకుందాం నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే క్రిస్మస్ అంటే అది పండుగ వరకే పరిమితం చేయకూడదు. ఆచార సంప్రదాయ పద్ధతుల వరకే పరిమితం చేయకూడదు. క్రిస్మస్ పండుగ అంటే ఏదో ఆనవాయితీ, మొదటి నుంచి ఇలా వస్తుంది, మనం ఇలా చేయాలి అన్నట్లుగా ఉండకూడదు. క్రిస్మస్ పండుగ అంటే మా పక్కింటి వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి మేము ఇలా చేయాలి అని ఉండకూడదు. క్రిస్మస్ పండుగ అంటే పలానా సంఘం ఇలా సంఘస్థులు ఇలా చేస్తారు, మనం మన సంఘం ఇలా చేయాలి అని ఉండకూడదు. నిజమైన క్రిస్మస్ మనకు సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆనందాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అవన్నీ ఇంతవరకు నేను చెప్పినటువన్నీ చేసినా కూడా క్రిస్మస్ పండుగ రోజున సమాధానము లేక భార్యాభర్తలు కొట్టుకొని పిల్లలను ఏడిపించి చేసుకున్నది వండుకున్నది కడుపు నిండా తినలేక కనీసం దేవుని గుర్తు చేసుకోలేక ఎంతమంది భూమి మీద ఉన్నారండి. ఆ రోజే పొట్లాట, ఆ రోజే కొట్లాట, ఆ రోజే ఏడుపు, ఆ రోజే పిల్లల పరిస్థితి, ఆ రోజే అన్నీ ఆ రోజే. ఎందుకు అంటే అవన్నీ కూడా నీకు ఏవి సంతోషాన్ని ఇవ్వలేవని చెప్పడానికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఆనందం, నిజమైన ఆనందం నీకు ఇవ్వలేవు అని నీకు తెలియచేయటానికే, మనకు తెలియచేయటానికే. మరి ఏమిస్తాయి? లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యమరియ గర్భము ద్వారా జన్మించినట్లుగా ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తు నీ గుండెల్లో జన్మించినప్పుడే నీకు సంతోషం. హల్లెలూయా. నీ హృదయములో యేసయ్య పుట్టినప్పుడే సంతోషం, ఆనందం. అదే నిజమైన క్రిస్మస్ పండుగ. ఒక మాట చెప్తా, సంవత్సరానికి క్రిస్మస్ పండుగ అని ఒక్కరోజే జ్ఞాపకం చేసుకుంటారు. ఎవరో? ప్రపంచంలో ఉన్న చాలామంది. నేనంటాను, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ప్రతిరోజు పండగే. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకని? వారికి నిజమైన సంతోషం ఉంటుంది, నిజమైన ఆనందం ఉంటుంది. వారు ఈరోజే ఈ పూటే ఈ నెలే అనుకోరు. కానీ ఈ రోజున ఆ సంప్రదాయ పద్ధతుల్లో సరిపెడుతున్నారు, సరి చేసుకుంటున్నారు, సరిపెడుతున్నారు. ఒకసారి
ఒక కుటుంబంలో కుమారుని పుట్టినరోజు. వారి నాన్న అమ్మ ఒక డేట్ను ప్రకటించి ఆ పుట్టినరోజును అందరికీ తెలియచేసి ఓ మంచి స్టార్ హోటల్లో వారికి ఫంక్షన్ ఏర్పాటు చేశారు, విందు ఏర్పాటు చేశారు. ఆ స్టార్ హోటల్కు ఆ పిలుపుని తెలుసుకున్న వారందరూ కూడా వచ్చారు. వారికి కావలసింది తినటం, త్రాగటం, వారి బాగా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం, ఎంజాయ్ చేస్తున్నారు. నాలాంటోడు ఒకడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి నాన్నను అమ్మను అడిగారంట, ఏమండి చాలా అద్భుతంగా ఫంక్షన్ చేస్తున్నారు మీరు, చాలా డబ్బులు ఖర్చు చేసి ఈ విందును పార్టీని ఏర్పాటు చేశారు, మంచిదే, మరి ఈ పార్టీలో మీ బాబేడి, పిల్లోడేడి, నీ కుమారుడేడి అని అడిగాడంట నా బోటుడు. అప్పుడు వాళ్ళ నాన్న అమ్మ సమాధానం ఇచ్చారంట, ఏమండి మా పిల్లుడు ఇంటి దగ్గర ఉన్నాడు. ఏమి ఇంత ఖర్చు పెట్టి పార్టీ ఇస్తున్నావు, విందు చేస్తున్నావు, అనేకులు పిలిచావు, ఇంత సంతోషంగా ఆర్భాటంగా చేస్తున్నావు కదా, మరి నీ కుమారుని ఇంటి దగ్గర పెట్టించావు అంటే అప్పుడు ఆ తల్లిదండ్రి అంటున్నాంట, మా కుమార్ని పిలుచుకొని వస్తే ఇంత ఆర్భాటం చేసుకోలేమండి, ఇంత సంతోషంగా ఉండలేమండి, ఈ తాగేది ఉండదు, తందనాలు ఆడేది ఉండదండి, ఈ విచ్చలవిడిగా ప్రవర్తించేది ఉండదండి, మీతో కలిసి ఈ రీతిగా ఉండడానికి మాట్లాడడానికి సమయం ఉండదు. ఎందుకని వాడిని చూసుకోవడమే సరిపోద్ది, వాడిని చూసుకోవడమే. వాడు అది ఇది అంటాడు, లేకపోతే ఇట్లా తినిపించి అంటాడు, అట్లా తినిపి అంటాడు, లేకపోతే అది కావాలంటాడు, ఇది కావాలంటాడు, ఇవన్నీ లేకుండా అంట వాడి ఇంటి దగ్గర ఉంటే మనం ఎంజాయ్ చేయొచ్చు కదా అన్నారంట. ఆ పార్టీకి అర్థం ఉందా? ఆ విందుకు అర్థం ఉందా? ఏమైనా అర్థం ఉందా అండి? బర్త్డే జరుపుతున్న వ్యక్తి, ఆ పుట్టినరోజు జరుపుకున్న వ్యక్తి లేకుండా పుట్టినరోజు జరుపుకుంటున్నా అంటే ఏమైనా అర్థం? దానికి ఏమైనా అర్థం ఉందా? ఎంత ఖర్చు చేస్తేనేమి, ఎంత సంతోషంగా ఉంటేనేమి. ఈ రోజున క్రిస్మస్ను అలానే ఆచరిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, క్రీస్తు పేరు చెప్పుకొని క్రిస్మస్ అని. వారికి ఏ ట్రిప్ కావాలనో, అరకు పోవాలనో, ఊటీ పోవాలనో, లేక ఫారిన్ ట్రిప్ వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తున్నారు. లేదు ఏ పిక్నిక్ వెళ్ళాలో వెళ్తున్నారు, ఏ పార్కులకు వెళ్ళాలో వెళ్తున్నారు, ఏ ఇళ్ళకి వెళ్ళాలో వెళ్తున్నారు. వారు ఏమి చేసుకోవాలో, ఏమి తినాలో, ఎలా త్రాగాలో, ఎలా ఎంజాయ్ ఎలా చేస్తున్నారు, ఏమి చేయాలో అన్నీ చేస్తున్నారు. కానీ ఆ చేసే చోట క్రీస్తు లేడా? మరి ఏమైనా అర్థం ఉందా క్రిస్మస్ పండగకు? క్రిస్మస్ పండగకు మర్యాద ఉంటుందండి, గౌరవం ఉంటుందండి. మా మామ ఒకరోజు, మా మేనమామ మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటే నాకు చాలా నవ్వు వచ్చింది ఆ మాట లోపల. తింటూ ఉన్నాం, పప్పు అయిపోయింది, ఇంకా సాంబార్ చేసావా రసం చేసావా అని అడిగితే మా అత్తను సాంబార్ చేశానండి అంటే వేయండి. ఆ సాంబార్ తీసుకొని వచ్చి సాంబార్ వేస్తూ ఉంటే, ఇది సాంబారా పప్పా అని అడిగాడు. ఏంది అట్లా అంటావు, ఇది సాంబార్ అని. సాంబార్కు మర్యాద లేకుండా చేయకన్నాడు. ఏమన్నాడండి? సాంబారుకు అంటే సాంబార్ నేను నవ్వుకునే మనసులో, సాంబార్కి ఏంది మర్యాద అని. అంటే సాంబార్కు మర్యాద లేకుండా చేయకంటే సాంబార్ రీతిగా చేయని అర్థం, అంతే కదా.
సాంబారు చేయాల్సిన రీతిలో సాంబారు చేయకుండా సాంబార్కే మర్యాద తీసేస్తున్నావే అన్నట్టు చెప్తున్నాడు. అట్లాగా ఈ రోజున క్రిస్మస్ పండుగకు మర్యాద లేకుండా చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్లు ఆచరిస్తున్నారు. ఏదో వాళ్ళు చేస్తున్నారు, నేను చేయాలి. వాళ్ళు కట్టుకుంటున్నారు, నేను కట్టుకోవాలి. వాళ్ళు తింటున్నారు, నేను తినాలి. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఎంజాయ్ చేయాలి. వాళ్ళు స్టార్ పెట్టారు, నేను పెట్టాలి. వారు నుగ్గేశారు, నేను నుగ్గేసుకోవాలి. వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ అన్నారు, నేను హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోవాలి. వాళ్ళు డెకరేషన్ చేశారు, నేను డెకరేషన్ చేయాలి. క్రీస్తు ఎక్కడా? క్రీస్తు ఎక్కడా? సత్రములో స్థలము లేనందున, లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వాక్యములు అనుకుంటున్నా. చదువునన్నా 2:7. తన చొలచూని కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సత్రములో స్థలము లేనందున. సత్రం ఎవరికండి? ఏ గూడు లేని వాళ్ళకు, లేదా ఏ దిక్కు లేని వాళ్ళకు, లేకుంటే ఏ నీడ, లేకుంటే ఏ అండ ఆపు అంటామే, అట్లా లేని వాళ్ళు ఎవరు? అక్కడ పాపం ఒంటరిగా ఉన్నవాళ్ళు ఆ సత్రంలో తలదాల్చుకుంటారు. అవునా? ఆ చోట యేసయ్యకు స్థలం లేదా? అంతకుముందే నిండు శూలాలుగా ఉన్నప్పుడు, ఇక ప్రసవ వేదన, ప్రసవ దినము లేదా ప్రసవ గడియ సమీపిస్తున్న సమయమున ప్రతి ఇంటి తలుపు తట్టి యేసపు మరియలు, అమ్మా మార్తమ్మ, మరియమ్మ, మార్కయ్య, లూకయ్య, పేతురయ్య, సువార్తమ్మ, సంతోషమ్మ, సమాధానమ్మ, డోర్ తీయండి, డోర్ తీయండి అని ప్రతి ఇంటి తలుపు తట్టారు. ఒక్కరుగాక ఒక్కరు ఇంట్లో చేర్చుకోలేదా? ఒకవేళ చేర్చుకుంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిండే వాళ్ళు కదా, చేర్చుకోలేదని అర్థం. పోనీ ఆ సత్రంలోనికి పోదామంటే సత్రములో కూడా స్థలం లేదా. చివరికి ఎక్కడ దొరికిందయ్యా స్థలం అంటే పశువుల తొట్టిలో దొరికింది ఆయనకు. సృష్టికర్త అయినటువంటి దేవునికి స్థలం లేకపోవటం ఏంటండి? కదా, కొందరు క్రాస్ క్వశ్చన్ వేసే వాళ్ళు ఇది కూడా అనుకుంటారా? మరి ఇంత గొప్పగా చెప్తున్నావు కదా, సృష్టికర్త అయిన దేవునికి స్థలం లేకపోవడం ఏంటండి? ఆయనకు స్థలం లేకపోవటం ఏందండి? ఉన్నదంతా ఆయనదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేనిది ఏమీ కలిగినది అంతా ఆయన ద్వారానే కలిగేనో. ఆయన లేకుండా ఈ ప్రపంచమే లేదో. ఆయనకు స్థలము లేనందున కాదో, ఆయన కోరుకుంటున్న స్థలం సత్రమో, పశువుల తొట్టో, లేకపోతే మార్తమయంలో, సువార్తమయంలో, సమాధానమయంలో, సంతోషమయంలో, పేతురయ్యంలో, పెంటయ్యంలో కాదు. ఆయనకు కావలసిన స్థలం ఇదిగో మానవుని హృదయములో కావాలని కోరుకున్నాడు. హల్లెలూయా. వీళ్ళకు సిగ్గు కలగాలి అంటే, వీళ్ళకు సిగ్గు రావాలి అంటే, నేను ఖచ్చితంగా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఈ రకంగా ఈ తొట్టిలో పరుంటే కానీ వాళ్ళకి ఇప్పటికైనా అప్పటికైనా సిగ్గుమానం వస్తుంది అనుకున్నాడేమో దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆయన అన్నాడు, నేను విరిగిన మనస్సు, నలిగిన హృదయములో నివాసం చేసే దేవుడు అని అన్నాడు. హల్లెలూయా. విరిగిన మనస్సు, నలిగిన హృదయం నాకు ఇష్టమైనది, అందులో నివాసం చేస్తా.
యెషయా గ్రంథంలో అన్నాడు, దీన మనస్సు గల వాని యొద్దకు, నలిగిన వాని యొద్దకు నేను వచ్చి నివాసం చేస్తాను అన్నాడు. ఆ చోట ఈ చోట, ఈ చోట ఆ చోట, ఆ కొండ మీద ఈ కొండ మీద, ఆ చెట్టు మీద ఈ పుట్ట మీద, ఆ స్థలంలో ఈ స్థలంలో, ఎక్కడా? గుండె గుడిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుండె గుడిలో ఆయన నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు గనుక మనుషులకు బుద్ధి కలుగునట్లుగా, మనిషికి జ్ఞానోదయం కలుగునట్లుగా ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టవలసి వచ్చింది. హల్లెలూయా. ఈ రోజున అనేకమైన వాటికి స్థలాలు ఇస్తున్నారు, సమయాన్ని ఇస్తున్నారు, అవకాశాలు ఇస్తున్నారు, కానీ యేసయ్యకు స్థలం ఇవ్వట్లేదు, యేసయ్యకు అవకాశం ఇవ్వట్లేదు. యేసయ్య నివాసం ఉండే చోటును యేసయ్యను చేర్చుకోవటానికి ఇష్టము లేనిటువంటి వారుగా ఎందరున్నారో. అందుకు క్రిస్మస్ పండుగ కాదు, అది క్రీస్తును ఆరాధించే రోజు. ఎవరైతే ఆ హృదయంలో, ఆ స్థలమందు, ఈ గుండెల్లో చేర్చుకుంటారో, విశ్వసిస్తారో, అందులోనికి నివసించడానికి ఇష్టపడతారో వారంతా కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా నిజమైన క్రిస్మస్ చేసేవారు. హల్లెలూయా. అప్పుడు ఆ క్రిస్మస్ పండుగకు మర్యాద ఉంటుంది, అర్థం ఉంటుంది, ఆ క్రిస్మస్ పండుగకు గౌరవం ఉంటుంది. తల్లిదండ్రులు కదా పిలుచుకొని వచ్చి పార్టీ ఇచ్చి కుమారుని ఇంటి దగ్గర పెట్టించినట్లు ఈనాడు క్రీస్తును పక్కన పెట్టేసి అన్నీ చేస్తూ ఉన్నారు. రండి మా ఇంట్లో పండగ. ఏట మాంసం ఉంది, కోడి మాంసం ఉంది, ఇంకే మాంసం ఉంది, ఇసాక మాంసం ఉంది, ఇంకా రండి రండి. వేపుడు కావాలనా, ఫ్రై కావాలనా, రెండు కాకుండా ఏవి కావాలనా, లేదా ఏ స్వీట్ కావాలి, ఏ హాట్ కావాలి, ఏ డ్రింక్ కావాలి, రండి రండి. మంచిదే. యేసయ్య ఎక్కడా? నువ్వు చేస్తున్న పండుగలో యేసయ్య ఉన్నాడా? నువ్వు పండుగ జరుపుకుంటున్నటువంటి ఇంట్లో యేసయ్య ఉన్నాడా? యేసుక్రీస్తు పేరు చెప్పుకొని నిస్సిగ్గుగా కొత్త గుడలు కట్టుకుంటున్నావు, యేసయ్యని చేర్చుకున్నావా అంటే పచ్చిగా మాట్లాడతా సిగ్గు లేకుండానే. సారీ, క్షమించండి నన్ను. ఒకవేళ మీరు ఎవరైనా ఇక్కడ కానీ ఎవరైనా ఉంటే మార్చుకోండి, చేర్చుకోండి, కొత్త గుడ్డలు కట్టుకోండి. కానీ చేర్చుకోకుండా కొత్త గుడ్డలు కట్టుకోవద్దు. యేసయ్య లేకుండా నీ కడుపు నిండా నీకు ఇష్టం వచ్చినది చేసుకొని తింటున్నావు, సిగ్గులేదా? నీ సిగ్గుగా ఎలా చేస్తాం అట్లా? యేసయ్య లేకుండా ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు అన్నట్లుగా, హ్యాపీ క్రిస్మస్ అని నుగ్గులు కలర్లు వేసినట్లుగా, ఇంట్లో అంత మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేసుకున్నట్లుగా యేసయ్య లేకుండా చేయటం అది హేయమైన చర్య అన్న విషయాన్ని నేను చెప్తున్నా అంతే. యేసయ్యను కలిగి చేయి, అది దేవునికి మహిమ, నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం. యేసయ్యకు స్థలం ఇవ్వవు, వీటన్నిటికీ అవకాశాలు, స్థలాలు, అన్ని సందర్భాలు ఇస్తావు. ఎంతవరకు న్యాయం? చూడండి, ఈ క్రిస్మస్ పండుగ రోజు చూడండి, ఇక చాలామంది అంటుంటారు బయటికి వెళ్ళినప్పుడు, అబ్బా క్రిస్మస్ పండుగ జరిగినట్టు వ్యాపారం ఎక్కడ జరగదంటండి ప్రపంచ దేశాల్లో మొత్తం. అది ఏ వ్యాపారస్తుడైనా ప్రాముఖ్యంగా క్రిస్మస్ పండుగకు జరిగినంత
బార్లకు డబ్బులు ఏ పండక్కు రావంట. అంటే అంత తాగి తలపోసుకుంటారు. మళ్ళీ క్రిస్మస్ అంటారు. యేసుక్రీస్తును ఈ సంవత్సరంలో అయినా, ఈ 2024 సంవత్సరంలో అయినా ఎన్నోసార్లు చేసావు. క్రీస్తు లేని పండుగ చేసుకొని నిన్ను నువ్వు కనపరుచుకున్నావు కాదు. ఈ క్రిస్మస్ పండుగ రోజున నీలో క్రీస్తు కనబడాలి. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి వాటిలో క్రీస్తును కనపరచాలి. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి ఆ పనిలో క్రీస్తు స్వారూప్యము కనపడాలి. హల్లెలూయా. ఆ రకముగా నీవు స్థలం ఇవ్వగలవా? నీ గుండెల్లో చోటివ్వగలవా? నీ హృదయంలో కాస్త చోటివ్వగలవా? నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఎప్పుడో పుట్టాడని నువ్వేమేమో చేస్తున్నావు. నీ గుండెల్లో పుట్టాలని యేసయ్య కోరుతున్నాడు. మన హృదయంలో జన్మించాలని ప్రభు ఆశపడుతున్నాడా? జ్ఞాపకం చేసుకుందామంటే జ్ఞాపకం చేసుకుందాం. మరి తెలియని పండుగని ఎట్లా ఆరాధిస్తున్నారు? నాకైతే ఒక ఆలోచన తట్టిందే. అందరూ 25వ తారీఖు ఎందుకు పెట్టారు? కొందరు అన్నారు, కొన్ని పుస్తకాలలో రాసినట్లు ఎవరో ఒక రాజు యొక్క ప్రముఖుని యొక్క బర్త్డే సందర్భంగా అది పెట్టారు అని. మరికొందరు ఎవరో ఒక ఫేమస్ ఆ అధికారి యొక్క చిహ్నానికి గుర్తుగా పెట్టారు అని. నాకైతే నా మనసులో తట్టింది ఒకటే. మీకు ఏమైనా తెలిసింటే అవి తప్ప క్రిస్మస్ 25వ తారీఖున అన్న సంగతి ఉంటే మీరు కాస్త చెప్పండి. నేను చెప్పిన ఆ రాజు పుట్టుకనో లేకపోతే అధికారి పుట్టుకనో ఆ దేశం యొక్క దాన్ని ఏమంటారు సాంస్కృతికి సంబంధించిన జ్ఞాపకార్థంగా చిహ్నంగానో అలా పెట్టారు అని. ఇవి తప్ప 25వ తారీఖునే క్రీస్తు పుట్టాడు అనటానికి ఇంకా ఏమైనా మీకేమైనా తెలుసా అండి? తెలిస్తే కాస్త చెప్పండి. నాకు కూడా ఇబ్బంది లేదు, మనలో మన మాట. నీకు తెలిసినవి నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసినవి నీకు తెలియకపోవచ్చు. ఏమైనా అంటే చెప్పండి. ఇన్నింటారు కదా అక్కడక్కడ టీవీలలో కానీ, సేవకులు చెప్పిన సేవకుల మాటల్లో కానీ, లేదా బైబిల్ గ్రంథంలో చదువుతున్న ఆ సందర్భాల్లో ఎక్కడైనా ఉన్నటువంటి పరిస్థితులు కానీ మీకు ఎవరికైనా కాస్త బోధపడిందా? లేక మీకు తెలిసిన విషయం ఏంటి? అమ్మా తెలుసా? తెలుసా ఏమన్నా? నేను ఒక బలమైన ఆనవం లేక ఆ గుర్తు, బలమైన 25 అని చెప్పడానికి ఒక ముఖ్య కారణం చెప్తా. అందరూ చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి. చాలామందికి తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చదవడం కూడా అట్టనే చదువుతారు కాబట్టి బైబిల్ పైనే. లూకా శుభవార్త. బలమైన ముఖ్య కారణం యేసుక్రీస్తు 25వ తారీఖుని పుట్టాడు అని చెప్పటానికి ఒక బలమైన ముఖ్య కారణం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 21వ వచనం చదువుదామండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. చాలు, తర్వాత కూడా చదువుకోండి. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు
ఆ జనాంగము సున్నతి చేయబడాలి, బాప్తిస్వం లేదు. ఆ తర్వాత పేరు కూడా పెట్టాలి. అంటే దానికి ఈ బైబిల్ యొక్క వాక్య ఆధారం, పుట్టిన ప్రతి వారికి పేరు పెట్టాలి, అలానే సున్నతి చేయబడాలి. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కన్యమరి గర్భము ద్వారా పుట్టాడు, ఈ లోకానికి వచ్చాడు. అందరికీ ఏ విధంగా అయితే సున్నతి చేయబడుతుందో, ఏ విధంగా అయితే పేరు పెట్టబడుతుందో, యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా సున్నతి చేయబడాలి, పేరు పెట్టాలి. మరి ఎప్పుడు పెట్టాలన్నాడు? సంఖ్య రాసినాడు, 8వ రోజున, 8వ దినమున. ఈ సంఖ్యను గుర్తుపెట్టుకోండి. 8వ దినమున పేరు పెట్టారు. క్యాలెండర్లో డిసెంబర్ మొదట వస్తుందా, జనవరి మొదట వస్తుందా? జనవరి కదా. మనము 1వ తారీఖును ప్రామాణికం మొదట తీసుకుంటామా, 31వ తారీఖు నుంచి ప్రామాణికంగా తీసుకుంటామా? అవునా? ఓకే. మరి నేను అర్థం కాని చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు గనక ఈ రోజున క్యాలెండర్ అయినా, డేట్ అయినా, లేదా నువ్వు అప్పిచ్చి బాండు రాయించుకున్నా, లేదా నువ్వు ఏదైనా మెన్షన్ చేయాలి అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అంటే దాని అర్థం ఏంటి? చరిత్ర 2 భాగాలుగా చేయబడింది, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. పేరు పెట్టింది ఎప్పుడు చెప్పండి? 8వ రోజున. ఎప్పుడు క్యాలెండర్ మొదలవుతుంది? జనవరి 1. బాగా అర్థం చేసుకోండి. మరి పేరు 8వ రోజున పెట్టాలి. ఈ చరిత్ర 2 భాగాలుగా చేయబడింది, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకము, అనగా డేట్లు ప్రకటించబడము. మరి 8వ రోజు 1వ తారీఖు నుండి ఎనికి రండి. 8వ రోజున పేరు పెట్టాలి పుట్టిన తర్వాత. మరి ఎప్పుడు పుట్టింటాడు అనేది సంగతిని మనం ఒకసారి ఎనికి పోతాం. 31 డిసెంబర్ 31దా? 30, 29, 28, 27, 26, 25. అంటే 1వ తారీఖు నుంచి నేను చెప్పేది. 31 నుంచి ఎంచినాం మనం, 1వ తారీఖు నుంచి. 8వ దినం కూడా గడపద్దు, 7 రోజులు గడిచిపోయింది. 8వ రోజు అన్నాడు. లేదు అంతెందుకు, ఈ తేలికి పోవడానికంటే ముందుకే రండి. 25, 26, 27, 28, 29, 30, 31. ఒక్కటే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనగా నేను ఈ వాక్యం ఆధారం చేసుకొని ఈ ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న మనుషులకు అందరికీ చెప్పే మాట, ఖచ్చితంగా డిసెంబర్ 25వ తారీఖునే యేసుక్రీస్తు పుట్టి ఉంటాడు. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? ఏమ్మా నువ్వు కాస్త, నీకేదో డౌట్ ఉంది చెప్పు. ఏదో కాస్త నువ్వు ఆలోచన చేసినావు చెప్పు. 8వ రోజున అన్నాడు. క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకము అనేది జనవరి నుండే స్టార్ట్. అంటే అప్పటి నుంచే కదా స్టార్ట్ అయింది. ఆ 1వ తారీఖు నుంచి ఎనికి వెళితే 25వ తారీఖే పడుతుంది. అంటే పుట్టినరోజు 25. డైరెక్ట్గా 25వ తారీఖు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారని లేదు. కానీ ఇదిగో ఈ వాక్య ఆధారంగా నేను చెప్తున్నా, డిసెంబర్ 25వ తారీఖు. అయినా నేను చెప్పినట్లు పుట్టినరోజు ముఖ్యం కాదు, కానీ పుట్టినవాడు ముఖ్యం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందామండి.
ఇవన్నీ మనం తెలుసుకోవాలి, లేదంటే కనుక కొంతమంది ప్రశ్నిస్తారుగా. ఈ క్రిస్మస్ పర్వదినాలలో ఉంటున్న మన పరిస్థితులు ఎలాగున్నాయో, మన పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచన చేద్దాం. క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని స్మరిస్తున్న పలు విధాలుగా చూపిస్తున్న ఈ క్రిస్మస్ పండుగ అంటే అంతులేని ఆనందం, సంతోషంతో గంతులేస్తున్న క్రీస్తుతో చేస్తున్నామా, లేదా ఓన్లీ పండుగగానే అందరికీ పండుగలు ఉన్నాయి, మాకొక పండుగ ఉందని చెప్పుకుంటూ ఆ పండుగని ఆచారంగా చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయి. ఆయన పుట్టింది, వచ్చింది పండుగ చేసుకోనికి అని నువ్వు అనుకోవడంలో తప్పు లేదు, చేసుకోవడంలో తప్పు లేదు. కానీ వాక్యం చెప్తుంది, మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి శుభవార్త, కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు. ఆయన పుట్టుక లేదా ఆయన రాక, ఆయన జన్మ దేనికి? ఈరోజు క్రిస్మస్ పండుగ అని మనం సంతోషంగా, ఆనందంగా, రకరకాలుగా నేను ఇంతవరకు చెప్పినట్లు చూపిస్తున్నాం, మంచిదే. అయితే ఆయన వచ్చిన ఆ పుట్టుక ప్రాముఖ్యమైంది ఏంటంటే వారి పాపముల నుండి ఆయన రక్షించే రోజుగా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. హల్లెలూయా. అనగా ప్రతి మనుష్యుడు పాపియే గనక వారి పాపముల నుండి విడిపించబడటానికే క్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ క్రీస్తు పుట్టిందే పాపముల నుండి విడిపించటానికి, మన శాపము నుండి విడిపించటానికి, మనల్ని విముక్తులుగా చేయటానికి, మనల్ని మోక్షమనే పరలోకానికి, స్వర్గలోకానికి, ఆ పరమరాజ్యానికి చేర్చడానికి, అర్హత కలగజేయటానికి. ఎప్పుడు ఆ అర్హత కలుగుతుందంటే ఆయన పుట్టుక ద్వారా అర్హత కలిగింది. వారి పాపముల నుండి వారిని విడిపించుట కొరకే ఆయనకి యేసు అని పేరు పెట్టబడెను. కనుక జ్ఞాపకం చేసుకుందామండి, ఈ క్రిస్మస్ పండుగ రోజున, ఈ పర్వదినాల రోజుల ప్రభు సన్నిధిలో మనం పండుగగా కాకుండా అది క్రీస్తుకు సంబంధించిన ఆరాధన అని చెప్పేసి ఆ దిశగా మనం నిజమైన క్రిస్మస్ను ఇతరులకు తెలియచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఆచార సంప్రదాయమైన పద్ధతుల్లో క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు, మీరు ఇలా చేయండి, అలా చేయ, ఇదొద్దు. నిజమైన క్రిస్మస్ పండుగ అంటే ఇలాగ ఉంటుందని మనం తెలియచేయటం నిజ క్రైస్తవులముగా మన మీద బాధ్యత ఉంది. హల్లెలూయా. నిజ క్రైస్తవుడు నిజమైన క్రిస్మస్ పండుగ చేస్తాడు. ఆ నిజమైన క్రిస్మస్ పండుగ నిజ క్రైస్తవునిగా నువ్వు జరుపుకొని ఆ రోజున సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రములు చేయుచుండిరి అని చెప్పినట్లు మనం కూడా సంతోషంగా ఆయన సన్నిధిలో పాటలు పాడుతూ, ఆనందిస్తూ, స్తుతిస్తూ సంతోషించాలి. హల్లెలూయా. అందరినీ అలాగా సంతోషింపజేయాలి. హల్లెలూయా. లోకమంతట వెలుగు ప్రకాశించేను అని పాట పాడి మనమే వెలిగించబడకపోతే ఈ లోకానికి ఏం వెలుగు వస్తుంది? లేదా మన ఇంట్లో ఉన్నవారికి వెలుగు ఎట్టొస్తుంది, పక్కన ఉన్న వారికి వెలుగు ఎట్టొస్తుంది? పోనీ వెలిగించబడిన నీవు దీపస్తంభం మీద పెట్టకుండా
నువ్వు కొంచెం కిందనో మంచం కిందనో చాటునో చోటునో వెలుగంతా అక్కడనే కేంద్రీకృతమైనట్టుగా అలా పెట్టేస్తే ఏం ప్రయోజనం? లోకానికి వెలుగైన దేవుడు, నిన్ను వెలిగించిన దేవుడు, నన్ను వెలిగించిన దేవుడు ఈ లోకములో ప్రతి మనిషిని వెలిగించాలి. హల్లెలూయా! ఆ దిశగా నిజమైన క్రిస్మస్ పండుగ యొక్క ఆవశ్యకత నువ్వు తెలియచేయాలి. హల్లెలూయా! ఆ విధముగా క్రిస్మస్ పండుగకు గౌరవం, వైభవం, ఆ ఆధిక్యత, ఆ విశిష్టత నీవు చాటి చెప్పాలి. హల్లెలూయా! దయచేసి ఈ సంవత్సరం ఎవ్వరూ అట్లా ఆచార పద్ధతుల్లో చేయకండి. కొత్త గుడులు కట్టుకో, సంతోషంగా నా క్రీస్తు ద్వారా అని చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! బాగా ఇష్టమైన పిండి పదార్థాలు చేసుకొని తిను, నా క్రీస్తు ద్వారా కడుపుని నేను తింటున్నాను చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇదిగో ఇంటి మీద పెద్ద స్టార్ పెట్టి నువ్వు చెప్పు, నా క్రీస్తును చూపిస్తున్నా అని చెప్పు, నిజంగా గుండెల్లో నుంచి. హల్లెలూయా! హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని రంగులు నుగ్గులే చెప్తున్నావు. అది నిజంగా నీ గుండెల్లో, నీ ఇంట్లో, నీ భార్య భర్త పిల్లల మధ్య ఉండి చెప్పు. నిజ క్రైస్తవునిగా ఈ సంవత్సరం లోపల దుఃఖం పెట్టుకొని హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని ప్రయోజనంలే. ఇదిగో క్రీస్తు ద్వారా నాకు కలిగిన దాంట్లోంచి క్రిస్మస్ కానుకగా ఇదిగో ఈ పేదలకు వస్త్రాలు పంచుతున్నా, ఈ పేదలకు భోజనాలు పెడుతున్నా, లేదా ఈ వెధవరాన్లకు, లేదా ఈ భర్తలు లేని వారికి కాస్త నేను ఆదరిస్తూ పరామర్శిస్తూ కాస్త వారికి చేదోడుగా కాస్త సహాయపడుతున్నా, లేదు సంఘానికి, దేవుని పనికి, పరిచర్యకు ఈ క్రిస్మస్ కానుకగా నేను ఈ వస్తువులకు, ఈ యొక్క ఈ పనులకు నేను ఇలా చేస్తున్నా. ఎప్పుడో ఇక్కడ గుండెల్లో క్రీస్తును పెట్టుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! క్రీస్తుతో చేయి, ఏమైనా చేయి. యేసుకు జయే, నీకు జయమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! క్రీస్తు లేకుండా చేయొద్దు, చేసి కూడా నీకు ప్రయోజనం లేదు, వేస్ట్. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా జరుపుకో, ఈ క్రిస్మస్ వద్దాం. కనుక పండుగ కావాలన్నా, ఆరాధన కావాలంటే ఏం చెప్తారు మీరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆరాధన కావాలి. అయితే ఆ రోజున దేవదూతలు పండగ చేసుకున్నారు, స్తుతులు స్తోత్రాలు చెల్లించారు, సంతోషంగా ఉన్నారు. నువ్వు కూడా పండగ చేసుకో క్రీస్తుతో. హల్లెలూయా! హల్లెలూయా! క్రీస్తుతో పండగ చేసుకో. క్రీస్తును పక్కన పెట్టి పండగ చేశావా, జాగ్రత్త. దేవునికి స్తోత్రమే. ఇక్కడ ఉన్న వెలుపట ఉన్న ప్రభు ఈ శుభవచనాలు దేవుడు తెలియచేస్తున్నాడు. తన భక్తులతో ఇంతవరకు పావని మన గ్రంథములో చదివినట్లుగా 7వ వచనములో 2వ వాక్యములు అనుకుంటున్నాను, 2 లైన్లు ఏమంటాడు? ఒక్కసారి చదువు ఆ మాట. అమ్మ చదువు, నువ్వు చదివిందే 85వ కీర్తన అనుకుంటున్నా. 7వ వచనమా 8వ వచనమా? అక్కడ ఉన్న మాట 2వ లైన్లో నువ్వు చదువుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంది నాన్న? 85లో 7వ వచనంలో అనుకుంటున్నా, 2వ లైన్. అది ఎన్నో వచనం? 8 2 లైనా? ఓకే. 85వ కీర్తన 8వ వచనము 2 లైన్ చదవనా? ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చాడు. నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! శుభవచనాలను సెలవిచ్చాడు. దాసుడా, దాసురాలా ఆలకించు, చిత్తం ప్రభువా అని ఈ రోజైనా సరెండర్గా ప్రభువే నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.